Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. Ninth question. Find the sum of the first 40 positive integers divisible by 6. First 40 positive integers అడిగారు కాబట్టి ఫస్ట్ ఇంటిజర్ ఏది 6, నెక్స్ట్ 12, 18 అండ్ సో ఆన్ అప్ టు ఫస్ట్ 40 అడిగారు కదా. సో లాస్ట్ ఇంటిజర్ ఏమవుతుంది? ఎన్ వాల్యూ ఏమో 40, ఏ వాల్యూ ఏమో 6, డి వాల్యూ ఎంత 12 మైనస్ 6 6. సో ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్ ఏమైంది? ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఏ ఈజ్ 6 ప్లస్ 40 మైనస్ 1 ఇంటూ 6. 6 plus 39 into 6. 6 into 40. 240. So 240. దీనిది సమ్, ఈ సిరీస్ది సమ్ ఫైన్ చేయాలి, ఈ సీక్వెన్స్ది. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై 2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎన్ బై 2, ఎన్ ఎంత 40. మనం ఈ ఫార్ములాతో చేయాలంటే మనకి 240 వాల్యూ అవసరం లేదు, మనకి డైరెక్ట్గా ఏ తెలుసు, డి తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఫైండ్ చేసేయచ్చు. 40 బై 2 ఇంటూ 2 ఇంటూ 6 ప్లస్ ఎన్ మైనస్ 1, ఎన్ ఈజ్ 40 కదా. సో 40 మైనస్ 1 ఇంటూ 6, 1 and 20. So 20 into 12 plus 39 into 6. 20 into 12 plus 39 into 6, 234. 20 into 246. ఎంత వస్తుంది మనకి ఇక్కడ వాల్యూ? 4920. అయితే ఈ ఫార్ములా లేకపోతే ఇంకో ఫార్ములా ఏంటి? ఎన్ బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ కదా. ఎన్ వాల్యూ ఎంత 40, 40 బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 6 ప్లస్ ఎల్ ఈజ్ 240. లాస్ట్ టైం 240 కదా ఇక్కడ. సో 20 ఇంటూ 246 సేమ్ వాల్యూ 4920. సో మనం ఏ మెథడ్ యూజ్ చేసినా కానీ మనకి సేమ్ వాల్యూ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 10th క్వశ్చన్. A sum of rupees 700 is to be used to given 7 cash prizes to students of school for their overall academic performance. If each prize is rupees 20 less than its preceding price, find the value of each of the prizes. So first sum ఎంత ఇచ్చారు? 700. 20 లెస్ దాన్ ప్రిసీడింగ్ ప్రైస్ అంటే ఆబ్వియస్లీ అవి ఏపీలో ఉన్నట్టే. సో కామన్ డిఫరెన్స్ ఎంత? ప్రతి ప్రైస్ మధ్యలో డిఫరెన్స్ ఎంత? 20. మనకే తెలుసా? తెలీదు. ఎన్ వాల్యూ తెలుసు ఎంత? ఈ 7 క్యాష్ ప్రైజెస్. సో 7. సో ఇక్కడ మనం ఏ ఫైండ్ చేస్తే మనం వాల్యూ ఆఫ్ ఈచ్ ప్రైజ్ ఫైండ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎస్ ఫార్ములా ఎన్ బై 2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. 700 is equals to n is 7 by 2, 2 into a plus 7 minus 1 into 20. 700 is equals to 7 by 2 into 2a plus 6 into 20. 2 ones 1 and 10. And ఇక్కడ నేను 2 కామన్ తీసుకున్నాను. 7 into a plus 60. 700. 1 and 100. So a is a plus 60 is equals to 100. A is equals to ఎంత? 100 minus 60. 40. So first prize 40. Next if each price is 20 less than its preceding price. సో మనకు ఒక ప్రైజ్ 40 వచ్చింది. వన్ ఆఫ్ ది ప్రైజ్ ఇస్ 40. ఇక్కడ మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? వన్ ప్రైజ్ ఈస్ 20 లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైస్. అంటే ఒకటి 40 అయితే నెక్స్ట్ది 60, ఆ నెక్స్ట్ది 80, ఆ నెక్స్ట్ది ఎంత? 100, 120, 140, 1 2 3 4 5 6 అండ్ 160. సో ఇది మనం కరెక్ట్ సీక్వెన్స్లో రాసుకుంటే 160, 140, 120, 100, 80, 60 and 40. Therefore ఇక్కడ ఒక ప్రైజ్
దాని ముందు ప్రైస్ కంటే 20 లెస్. సో మనకు కావాల్సిన సీక్వెన్స్ ఇదే. వాల్యూ ఆఫ్ ఈచ్ ప్రైజెస్ ఈ సీక్వెన్స్. 11th క్వశ్చన్ని చూసి కంగారు పడొద్దు, చాలా సింపుల్ ప్రాబ్లం. ఇన్ ఏ స్కూల్ స్టూడెంట్స్ థాట్ ఆఫ్ ప్లాంటింగ్ ఏ ట్రీస్ in and around the school to reduce the air pollution. It was decided that the number of trees that each section of each class will plant will be the same as the class in which they are studying. Example, a section of class 1 will plant 1 tree. A section of class 2 will plant 2 trees and so on till class 12. There are 3 sections of each class. How many trees will be planted by the students? సో ఇక్కడ మనం క్వశ్చన్లో ఇచ్చింది ఒకసారి ఏ డేటా ఇచ్చారనేది రాసుకుంటే చాలా సింపుల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? క్లాస్ 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు 12. సో ఇక్కడ మనకి ఒక్కో క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి క్లాస్ 1 వాళ్ళు 1 ట్రీ ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ క్లాస్ 2 వాళ్ళు 2, 3 అండ్ సో ఆన్ అప్ టు 12. బట్ ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారు మనకి? 3 సెక్షన్స్ ఆఫ్ ఈచ్ క్లాస్. సో ఇక్కడ మనకి క్లాస్ 1 వాళ్ళు 3 సెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క సెక్షన్ 3 ట్రీస్ ప్లాన్ చేస్తారు. సో 3, 6, 9 అండ్ సో ఆన్ అప్ టు 36 ఇన్ని ట్రీస్ ప్లాన్ చేస్తారు. సో ఇప్పుడు మనం దీన్ని సమ్ ఫైండ్ చేయాలి. సమ్ ఫైండ్ చేయడానికి మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా ఏంటి? a is equals to 3, d is equals to a2 minus a1, 6 minus 3 అండ్ ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎంత? l is equals to 36, n is equals to ఎంత? 12. మొత్తం 12 క్లాసెసే ఉన్నాయి కదా. సో ఈ వాల్యూస్ అన్నీ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే s is equals to n/2 into a plus l. n value is 12, 12 by 12, a value is 3, l value is 36. So 1 and 6, 36 into 39. Then value ఎంత? 2, 3, 4. సో 234 ట్రీస్ మొత్తం. నెక్స్ట్ అయితే ఈ ఫార్ములా లేకపోతే ఇంకో ఫార్ములా అయినా యూజ్ చేసి చూపిస్తాను. s is equals to n/2 into 2a plus n minus 1 into d కదా. సో ఇక్కడ n వాల్యూ ఎంత? 12, మొత్తం 12 క్లాసెస్. సో 12 by 2 into a 3 ప్లస్ 12 minus 1 into d ఎంత? 3. సో 6 into 6 plus 11 into 3, 6 into 6 plus 33, 6 into 39 ఎంత? 234. సో సేమే వచ్చింది కదా. సో ఏ ఫార్ములా అయినా యూజ్ చేసి చేయొచ్చు. 12th question. A spiral is made up of successive semicircles with center alternately at A and B. Starting with center A of radius 0.5 cm, 1.01 cm, 1.5 cm and so on as shown in the figure. What is the length of such spirals of 13 consecutive semicircles? సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఏ దగ్గర ఏని సెంటర్గా తీసుకొని 0.5 రేడియస్తో ఒక సెమీసర్కిల్, నెక్స్ట్ తర్వాత బీని రేడియస్గా తీసుకొని 1 రేడియస్తో ఒక సెమీసర్కిల్, అలా ఆల్టర్నేట్గా చేసుకుంటూ వెళ్తే ఈ కంప్లీట్ స్పైరల్ది లెంత్ ఎంత అని అడిగారు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన రేడియస్ ఎంత? 0.5, 1, 1.5 అండ్ సో ఆన్. సో ఫస్ట్ సెమీసర్కిల్ది సర్కంఫరెన్స్ ఎంత? ఫస్ట్ దాని లెంత్, దీనిది లెంత్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీసర్కిలే కదా. సర్కంఫరెన్స్ is equals to pi into r. సో ఫస్ట్ దానికి ఎంత? pi into 0.5. సో ఫస్ట్ pi into 0.5. నెక్స్ట్ ఆ తర్వాత సెకండ్ దానికి ఎంత అవుతుంది? పై ఇంటూ 1, ఆ తర్వాత పై ఇంటూ 1.5 అండ్ సో ఆన్. ఎన్ని మొత్తం ఇలా? 13 టర్మ్స్. సో మనకి సీక్వెన్స్ ఇది. దీన్ని మనము సమ్ కనుక్కోవాలి. ఎంత? 13 టర్మ్స్ వరకు. సో ఏ వాల్యూ ఎంత? పై ఇంటూ 0.5. డి వాల్యూ ఎంత?
a2 minus a1 1.1 into pi minus 0.5 into pi ఎంత 0.5 into pi. సో ఇక్కడ n వాల్యూ ఎంత 13. ఇవన్నీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. s is equals to n by 2 into 2a plus n minus 1 into d. n వాల్యూ ఎంత 13 by 2 into pi into 0.5 plus n minus 1 13 minus 1 into 0.5 pi. దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 13/2 into 2 into 0.5 1. సో pi plus 12 into 0.5 pi. 12 5 ఎంత 60. 13/2 into pi plus 60 వస్తుంది. ఇక్కడ డెసిమల్ ఉంది, సో 0.0 క్యాన్సిల్ అయిపోతుంది. 13/2 into 7 pi. పై వాల్యూ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 22/7. 13/2 into 7 into 22/7. 7 will get cancelled, 1 and 11. So 13 into 11 ఎంత 143. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. క్వశ్చన్ చూసి అసలు కంగారు పడొద్దు. క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏంటనేది రాసుకొని సాల్వ్ చేసేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 20 logs are stacked in the following manner. 20 logs in the bottom row, 19 in the next row, 18 in the next to it, and so on. In how many rows are 200 logs placed and how many logs are there in the top row? Logs అంటే ఏంటి? ఒక పెద్ద బ్రాంచ్, ట్రీది ఒక పెద్ద బ్రాంచ్. నేను ఇక్కడ 20 logs డ్రా చేయలేదు, కానీ ఫస్ట్ కింది రోలో ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో 19 ఉన్నాయి, ఆ తర్వాత 18 ఉన్నాయి, అండ్ సో ఆన్. సో ఇక్కడ మొత్తం ఉన్న లాగ్స్ ఎన్ని? 200. ఫస్ట్ 20, 19, 18 అండ్ సో ఆన్. సో ఫస్ట్లీ మనకి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఫస్ట్ ఇదేమో 20, A20, D ఏమో 19 minus 20 minus 1. అండ్ ఇప్పుడు మనకి హౌ మెనీ రోస్ ఆర్ ది 200 లాగ్స్ ప్లేస్డ్ అంటే ఎన్ని లాగ్స్ ఉన్నాయి మొత్తము? 200. సో సమ్ ఎంత? 200. మనని ఇక్కడ ఏం అడిగారు? రోస్ అడిగారు. సో n ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? హౌ మెనీ లాగ్స్ ఆర్ దేర్ ఇన్ ది టాప్ రో అంటే an ఎంత, nth రోలో ఎన్ని లాగ్స్ ఉన్నాయి. ఐ హోప్ క్వశ్చన్ ఇదంతా మీకు క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ s 200 ఇచ్చారు. సో s ఈజ్ ఈక్వల్స్ టు n/2 into 2a plus n minus 1 into d. సో 200 ఈజ్ ఈక్వల్స్ టు n ఎంత తెలీదు, n/2 into 2 into 20 ప్లస్ n minus 1 into d minus 1. సో 400 ఈజ్ క్రాస్ మల్టిప్లై చేస్తే 400 n into 40 minus n plus 1. సో minus n square plus 41n minus 400 equals to 0. So n square minus 41n plus 400 equals to 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, దీన్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ 1 into 400 ఈక్వల్స్ టు 400. వేరేది 20 into 20 అవ్వదు, ఇక్కడ సమ్ చేస్తే కూడా 41 రాదు. వేరేది ఇంకేదైనా ట్రై చేస్తే 4 into 5 into 20. సో దిస్ కెన్ బీ 16 into 25. 16 plus 25 41. ఇక్కడ నెగటివ్ సైన్ కాబట్టి రెండింటికి కూడా నెగటివ్ సైన్ తీసుకుందాం. n స్క్వేర్ మైనస్ 16n మైనస్ 25n ప్లస్ 400 ఈక్వల్స్ టు 0. సో n కామన్ తీసుకుంటే n మైనస్ 16 మైనస్ 25 కామన్ తీసుకుంటే n మైనస్ 16 ఈక్వల్స్ టు 0. సో n మైనస్ 16 కామన్ తీసుకుంటే n మైనస్ 16 n మైనస్ 25 ఈక్వల్స్ టు 0.
So n is equals to 16 or 25. Next, an find చేయాలి. an is equals to a plus n minus 1 into d. ఇక్కడ n 16 or 25 రెండు కూడా పాసిబులే. సో ఇప్పుడు ఇక్కడ మనం an ఫైండ్ చేయడానికి a వాల్యూ ఎంత 20 ప్లస్ 16 ఫస్ట్ 16 తీసుకుందాము. n is equals to 16కి ఫైండ్ చేద్దాం ఫస్ట్. 16 minus 1 into minus 1. So 20 plus 15 into minus 1. 20 minus 15. 5. So top row లో ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. n is equals to 25కి చూద్దాం. an is equals to 20 plus 25 minus 1 into minus 1. 20 plus 24 into minus 1. 20 minus 24 minus 4. So an is equals to minus 4. an అనేది ఏంటి టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉన్నాయి అనేది. సో నెగటివ్ నెంబర్ పాసిబులా కాదు. సో n is equals to 25 అనేది నాట్ పాసిబుల్. సో therefore నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని n is equals to 16. టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉన్నాయి an is equals to 5. This is required answer. 14th question, ఈ exercise లో last problem. In a bucket and ball race, a bucket is placed at a starting point which is 5 meters from the first ball and other balls are 3 meters apart in a straight line. There are 10 balls in the line. A competitor starts from the bucket, picks up the nearest balls, runs back with it, drops in the bucket, runs back to pick up the next ball, runs to the bucket to drop it, and she continues in the same way until all the balls are in the bucket. What is the total distance the competitor has to run? So ఇక్కడ ఫస్ట్ బాల్ 5 మీటర్స్లో పెట్టారు, నెక్స్ట్ బాల్స్ అన్ని 3 మీటర్స్లో పెట్టారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఆ బాల్ తీసుకొని వెనక్కి వచ్చి ఇందులో వేయాలి, తర్వాత ఇంకోటి కూడా తీసుకొని వెనక్కి వచ్చి వేయాలి. సో ఫస్ట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఫస్ట్ డిస్టెన్స్ విల్ బి 5 meters. నెక్స్ట్ సో ఫస్ట్ బాల్కి 5 meters. నెక్స్ట్ సెకండ్ బాల్కి ఎంత? 5 plus 3 8 meters. అలాగే థర్డ్ బాల్కి ఎంత? 5 plus 3 plus 3 6. ఎంత ఇక్కడ? 11 meters. అలాగే మనము 10th బాల్కి తీసుకుంటే 5 ప్లస్ ఇక్కడ 2 into 3 కదా, సో ఇక్కడ 9 into 3 5 plus 27 32. సో ఇక్కడ మనకు వచ్చిన ఏపీ ఏంటి 5, 8, 11 అండ్ సో ఆన్ అప్ టు 32. ఇప్పుడు మనం దీన్ని సమ్ ఫైండ్ చేయాలి. ఏ వాల్యూ ఎంత? 5. డి వాల్యూ ఎంత? 8 minus 5 3. లాస్ట్ టర్మ్ ఎంత వచ్చింది మనకి? 32. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 10. సో మనం ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు? ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. సింపుల్ ఫార్ములా యూజ్ చేద్దాం, ఎందుకంటే మనకి లాస్ట్ టర్మ్ కూడా తెలుసు కాబట్టి. సో 10/2 ఇంటూ 5 ప్లస్ 32. 10/2 ఇంటూ 37 అంతే కదా. సో ఇక్కడ 1 and 5. 5 into 37 ఎంత? 185. ఇదే నా ఆన్సర్ కాదు. నేను ఇక్కడ చేసింది ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ రన్ చేయడానికి 5 meters అని చెప్పాను. బట్ అదే కంప్యూటర్ ఇక్కడ నుంచి వెనక్కి కూడా రావాలి కదా, అలాగే సెకండ్ బాల్కి కూడా ఇక్కడ నుంచి వెనక్కి కూడా రావాలి. సో ఇక్కడ మనకి ఇది వచ్చిన డిస్టెన్స్కి, అంటే నేను ఓన్లీ వన్ సైడ్కి చేశాను, దీనికి 2 times అంటే ఇంకొకసారి వెనక్కి కూడా కవర్ చేయాలి కదా. సో టోటల్ డిస్టెన్స్ విల్ బీ ఈక్వల్స్ టు 2 into 185. ఆన్సర్ ఎంత? 370 meters. 370 meters. This is the answer. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.